నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన హత్నూర పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆకస్మికంగా సందర్శించారు. ఏటీసీ సెంటర్లో ఎంతమంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారన్న వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక శిక్షణా కార్యక్రమాలు, శిక్షణా సౌకర్యాలు, సెంటర్లో ఉన్న అవసరాలపై కలెక్టర్ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఏ కోర్సులలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు, విద్యార్థులకు అందుతున్న అధునాతన శిక్షణపై కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏటీసీలో అందిస్తున్న అధునాతన శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని శిక్షణలో మంచి నైపుణ్యం సాధించి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. ఏటీసీ సెంటర్లో ఉన్న మౌలిక సదుపాయాలు అవసరాలపై సమగ్రంగా సమీక్షించారు. రానున్న రోజుల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ రంగంలోని ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఏటీసీలో శిక్షణ పొందిన వారికి భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని కలెక్టర్ అన్నారు. ఈ సందర్శనలో ఏటీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్, సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం. మెడిసిన్ షార్టేజ్ ఉందా? ఎన్నిసార్లు వస్తున్నారు? ఫస్ట్ టైం వస్తున్నారు. మాటలు టాబ్లెట్ ఇచ్చినారు, గోళీలు ఇచ్చినారా? టీజీఐసీ ఇంజనీర్ కొత్త బోర్డు అంటే ప్లంబింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది. కనెక్షన్ ఇవ్వడానికి బోర్డు గవర్నమెంట్ రాష్ట్రం కంపెనీ వాళ్ళు వచ్చి పవర్ సప్లై వైఫై ఏంటంటే మొన్నటి టాటా అనుకున్నాం, కానీ నిన్న మాకు తెలిసింది ఏంటంటే మేమే ఇండివిజువల్గా ఐటీఐ వల్లే చేసుకోవాలని కానీ ట్రైనింగ్ స్కూల్ టీచింగ్ క్లాస్ మాత్రం బేసిస్ ఏమీ సేమ్ టైం కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాను. మరి ఒక్కసారి ఎంత అవుతుంది కంప్లీట్? రెయిన్ వాటర్ వచ్చినప్పుడు మొత్తం తీసేది డైరెక్ట్గా
వాటి మీదనే పడుతుంది డీపీల మీద పడడం ఎక్కడ పిల్లల పేమెంట్ రేట్లు మళ్ళీ ఎలక్ట్రికల్ మేము పిల్లలకి పెట్టాం అది పెట్టాం ఇంటర్నల్ ప్రాబ్లం బస్బార్ నుంచి సెక్షన్ నుంచి ఇంటర్నెట్ మొత్తం 80% 80